హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే, మార్నింగ్ గుడికి వెళ్ళాను. ఆ గుడిలో విషయం ఏంటంటే, ఒక గుడికి వెళ్తే విపరీతంగా జనం ఉన్నారు. ఉదాహరణకి మనం ప్రదక్షిణాలు చేయడానికి కానీ, లేదంటే ప్రదక్షిణాలు చేసి వచ్చి కూర్చోడానికి కానీ, కాసేపు ప్రశాంతంగా కూర్చోడానికి కానీ, ఒక జపమో తపమో చేసుకుందామంటే దానికి అనుకూలంగా లేదు. అంటే జనం విపరీతంగా ఉన్నారు. జనరల్గా గుడికి అందరూ ఒకే గుడికి వెళ్ళాలి, ఈ గుడికి అయితేనే వెళ్ళాలి అని రావడానికి గల కారణాలు ఏముంటాయంటే, మరి అది నేను అంచనా లెక్కేసుకోలేకపోతున్నాను. అందరూ ఒకే గుడికి వెళ్తారు. అదేదో మనకి కొన్ని గుళ్ళు, చాలా గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మా ఏరియాలోనే శివాలయాలు ఉన్నాయి, రామాలయాలు ఉన్నాయి, వెంకటేశ్వర ఆలయాలు ఉన్నాయి, మల్టిపుల్ చాలా ఉన్నాయి. కానీ ఎందుకో గుడికి ఇవాళ శివాలయానికి వెళ్ళాను, ఒక గుడి దగ్గర జనం ఎక్కువ ఉన్నారు. ఇంకో గుడికి వెళ్ళాను, ఖాళీగా ఉంది. హ్యాపీగా ప్రదర్శనలు చేసుకున్నాను, జపం చేసుకున్నాను, కూర్చున్నాను. కాసేపు ప్రశాంతంగా దేవుణ్ణి వేడుకోవడానికి నాకు కొంచెం అనుకూలంగా అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అయితే అసలు ఎందుకు అలాగ వెళ్తున్నారు, ఆ గుడికి వెళ్ళాలి అనే నిబంధన ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, తప్పులేదు. అంటే ఇలాంటప్పుడు కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఏంటంటే, అలా అంటే తిరుపతి క్షేత్రానికో, మంగళగిరి క్షేత్రానికో, శ్రీశైలం క్షేత్రానికో ఎందుకు వెళ్ళాలి వాటి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం వల్ల మన సనాతన ధర్మం తాలూకా విలువలు తెలియడం కానీ, పురాణ ఇతిహాసాలు కథలు మనకి తెలియాల్సిన అవసరం ఉంది. వెనక జనరేషన్కి తెలియాల్సిన అవసరం ఉంది. దానికి వెళ్ళాలి. కాకపోతే నేను నిత్యం వెళ్ళే గుడి గురించి, రోజు మనం శనివారం వెంకటేశ్వర ఆలయము, సోమవారం శివాలయము ఏదో వెళ్తాం కదా, ఆ వెళ్ళడంలో గురించి నేను మాట్లాడుతున్నాను. మన క్షేత్రాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు అవసరం మనకి వెనక జనరేషన్కి మనం అందించాలి. సాంప్రదాయాలు కానీ, పద్ధతులు కానీ, పురాణాలు కానీ. ఎందుకంటే మనం కొంత టీవీలో చూసో, పెద్దలు చెప్పు, అమ్మమ్మలో, నానమ్మలో, తాతయ్యలో చెప్పు మనం కొంచెం తెలుసుకున్నాం. కానీ వెనకాల జనరేషన్కి ఏం తెలియవు. ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా స్కూల్లో రుద్ది తర్వాత సెల్ ఫోను, టీవీయో, దీంతో సరిపోతుంది వాళ్ళకి. ఇంక వాళ్ళకి పురాణాలు, మన రాముడు ఎవరు, రాముడు సీత అనుపురాణ స్టోరీ, లేదంటే శివుడు పార్వతి, ఇటువంటి స్టోరీలు అన్నీ తెలియవు వాళ్ళకి. అంతే, ఏదో మన ఫోటోల్లో చూసి ఈయన శివుడు, ఈయన రాముడు అనుకోవడం తప్ప వాళ్ళకి అంతకుమించి తెలియదు. వాళ్ళకి స్టోరీలు ఏం తెలియదు. ఆ స్టోరీలు తెలియాలంటే క్షేత్ర దర్శనాలు జరగాలి. క్షేత్రాల్లో అక్కడ పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకోవడము, చెప్పుకోవడము, సందర్భోచితంగా జరగడము, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడుకోవడము జరుగుతుంది. కాబట్టి అది వెళ్ళాలి అక్కడికి. నేను చెబుతున్నది, రోజు మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని, ప్రశాంతంగా కూర్చుని, ప్రశాంతంగా రావాలి అనుకుంటే, మన దగ్గరలో ఉన్న ఖాళీగా ఉండే గుడికి వెళ్ళడం వల్ల ఆ గుడి అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ బ్రాహ్మణులకి జరుగుబాటు మనం కొంత చూసిన అవుతాము. నా ఉద్దేశం, నా ఒపీనియన్ ఇది. ఏం ఫ్రెండ్స్, ఇది కాదంటారా? నిజమే కదా. అందరూ ఒకే గుడికి వెళ్ళి జనాలు ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే ఆ గుడికి ఎందుకు వచ్చారన్న దానికి అంటే, ఇంకా ఇక్కడ దేవుడు పవర్ఫుల్, అక్కడ దేవుడు పవర్ తక్కువ, ఇటువంటి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అది తప్పు. అలా మాట్లాడకూడదు. ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి, ఎక్కడున్నా ఆంజనేయ స్వామి, ఎక్కడున్నా ఈశ్వరు. ఏం ఫ్రెండ్స్, అంతే కదా. మనం వాళ్ళ పిల్లల్ని రుద్ది చదువు, మార్కులు, ర్యాంకులు అని చెప్పి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నాం. అంతేగాని మన పురాణాలు ఏంటి, మన వివరాలు ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి అని మనం చెప్పేది లేదు కదా. ఇలాగ ఖాళీగా ఉన్న గుడికి వెళ్ళి కూర్చోపెట్టి 2 మాటలు మాట్లాడితే మంచిదని నా ఉద్దేశం. మన పిల్లల్ని ఎప్పుడన్నా ఆదివారము, శనివారము, సోమవారము, ఒక వారం ఒక్కో గుడికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి, కుమారస్వామి లేదా వినాయకుడు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్ స్టోరీస్ కానీ, ఏదో ఒకటి, ఒక దేవుడు, ఒక పెద్ద దేవుడు గురించో, చిన్న దేవుడి గురించో, లేదా పెద్ద దేవుడు, చిన్న దేవుడు వాళ్ళ రిలేషన్ గురించో, ఏదైనా చిన్న కథ రూపంలో వాళ్ళని పిల్లల్ని తీసుకెళ్ళి ప్రదర్శనలు చేయించి, దండం పెట్టించి, కూర్చోపెట్టి, గుడి ఆవరణలో ఇలాగ
ఆ, వినాయకుడు, కుమారస్వామి, పార్వతీదేవి, శివుడు, వీళ్ళు ఫ్యామిలీ. లేదా రాముడు, సీత, లక్ష్మణుడు తమ్ముడు అవుతాడు, ఆంజనేయ స్వామి. ఇలా ఇలా స్టోరీ మనం ఏదైనా చెబుతూ ఉంటే వాళ్ళకి చెబుతా తెలుస్తుందని నా ఒపీనియన్. ఏం ఫ్రెండ్స్, నా ఒపీనియన్ ఏకీభవించితే నిజమే అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ ఏదైనా సరి చేయాలనుకుంటే నన్ను కూడా సరి చేయండి మీరు కామెంట్ రూపంలో. కానీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళడానికి, ఖాళీగా ఉండే గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. నా ఒపీనియన్ ఆలోచించండి, కొంచెం ఆలోచించి ఉంచుకోండి. తెలుసుకొని మసులుకో మిత్రమా. బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోద్దు ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్న గుడికి మాత్రమే వెళ్ళాలి. చిన్న గుడికి వెళ్ళి ఆ గుడిని అభివృద్ధి పథంలోకి నడపడానికి మన వంతు కృషి మనం చేద్దాం. మనం ఏం లేదు, మనం ఆ గుడికి వెళ్ళి వస్తూ ఉంటే చాలు, అంతకుమించి ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అమ్మా.